పెద్ది గ్లిమ్స్ ఎలా అనిపించింది రామ్ చరణ్ అన్నది? ప్రభాస్ అన్న అభిమానిగా చెప్తున్నా, సినిమా మాత్రం చింపి ఆరేస్తాడు. ఆ రేంజ్ లో ఉంది నిజంగా. ఆ షాట్ చూస్తుంటే ఒకప్పుడు సెవాగ్, అప్పర్గడ్, సచిన్, మహేంద్ర సింగ్ ధోని అంటే ఒక్కొక్క బ్రాండ్ ఉంది. ఎక్కడైనా సరే ఇప్పుడు రామ్ చరణ్ షాట్ చూడాలి. మరి క్రికెట్ లో ఈ ఐపీఎల్ ఈ షాట్ చూసిన తర్వాత ఎస్ఆర్హెచ్ వాళ్ళు ట్రై చేస్తారా, లేకపోతే చెన్నై వాళ్ళు ట్రై చేస్తాడా, ఎవరు ట్రై చేస్తారా తెలియదు కానీ మామూలు కూడా ఆ షాట్ పడితే నిజంగా చెప్తున్నా ఆ షాట్ మాదిరిగా కలెక్షన్లు వస్తాయి బ్రో. నిజంగా రామ్ చరణ్ హార్డ్ వర్క్ కానీ మస్సా మస్సా అనే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది చూడు, బా ఏఆర్ రెహమాన్ మాత్రం గూస్ బాంబ్స్ నిజంగా చెప్తుంటే గూస్ బాంబ్స్ వచ్చి ఆ రేంజ్ లో అనిపించింది నాకు. ఇంకొకటి జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్, మరి ఎలా ఉంటుంది మనం దేవరలో చూసినాం, ఈసారి మాత్రము పిచ్చెక్కుతుంది బ్రో. డైలాగ్ ఎలా అనిపించింది బ్రో? మళ్ళా పుడతామా ఏంటి అని చెప్పి డైలాగ్ అదే బాగుంది, చాలా బాగుంది. మళ్ళీ పుడతామంటే మరి ఎవరు తెలుసు, ఉన్నప్పుడు గట్టిగా ఉండాలి, చేయాలి, ఎంజాయ్ చేసుకోవాలి, వెళ్ళిపోవాలని ఆ మాదిరి చెప్పాడు. ఏదో ఒకటి అచీవ్ చేయాలనే ఫీలింగ్ చెప్పాడు, బాగా చెప్పాడు. టీమ్ కి అంటే వాళ్ళ ఏదైతే ఉందో ఆ దానికి బాగా కష్టపడ్డాడు. మొత్తానికి అయితే మ్యాచ్ గెలుస్తారని అనిపించింది. గేమ్ చేంజర్ ఇలాగే ట్రోల్ చేశారు, మీరు పాజిటివ్ గానే చెప్పారు. ఇప్పుడు ఈ సినిమా ఎలాంటి బేసిక్ గా గేమ్ చేంజర్ సినిమా చాలా బాగుంది. బుర్రలని ఏదో వాళ్ళకి తెలియదు కానీ గేమ్ చేంజర్ సినిమా చాలా బాగుంది. నిజం చెప్తున్నా, సినిమా బాగుంటది. అది వే ఆఫ్ మనం నాలెడ్జ్ చూసే పద్ధతిగా వీళ్ళకు తెలియదు, ఫస్ట్ ఎలా చూడాలో తెలియదు. ఇప్పుడు చిన్న పొరులకు రొమాన్స్, ముద్దులు గుద్దులు, చిట్టి పిగిల్స్ అంటే వాళ్ళు తెలుస్తుంది, అన్న అమ్మాయిలు చూపిస్తారు కాబట్టి అవి అనే సినిమాలో నా పొలిటికల్ నాలెడ్జ్ వీళ్ళకి తెలియదు కాబట్టి సినిమా ఫ్లాప్ అయింది. వచ్చేసరికి పోస్టర్ వచ్చినప్పుడు అందరూ ట్రోల్ చేశారు, మరి దాన్ని ఇప్పుడు ట్రోల్ చూసినప్పుడు పోస్టర్ వచ్చినప్పుడు ఏదో అంటారు అల్లు అర్జున్ కాపీ కట్టారు, పుష్ప 2 మాదిరిగా ఉంది అది అంటారు. పుష్ప 2 ఎక్కడ ఉంది స్వామి, అది పుష్ప 2 ఎటు పోయింది, అది ఫేక్ కలెక్షన్లు పెట్టే మాదిరి మెగా ఫ్యామిలీ కాదు, ఏకంగా ఉంటుంది. నా సావిరంగా ఊచకోత ఫేక్ కలెక్షన్లు పెట్టి మళ్ళీ ఐటీ రైట్స్ రాగానే తగ్గించే కలెక్షన్లు కావి మనది. ఒరిజినల్ కలెక్షన్ తోటి వస్తాం, ఊచకోత ఏంటో చూపిస్తాము. రామ్ చరణ్ ఎలాంటి అభిమానం ఉంటుందో ఇక ఫ్యూచర్ 50,000 కోట్లు 1,00,000 కోట్లు అని చెప్పడం కోట్లనే ఉండదు. అవి కాదు, ఇవి గూస్ బాంబ్స్. ఇక బ్యాక్గ్రౌండ్ ఏముందో ట్రాక్టర్ మీద దుంకుడు హైలైట్ అనిపించింది. మొత్తానికి అయితే ఏదో జరగబోతుంది. స్టార్ కాస్టింగ్ కూడా ఉన్నారు, మన శివరాజ్ కుమార్ ఉన్నారు, మన ధోని కూడా ఉన్నారు. అంటే ధోని ఏమున్నాడు కానీ ధోని దగ్గర కోచింగ్ తీసుకున్నాడు. అంటే ఏవైతే షాట్లు, బ్యాట్ పర్ఫార్మెన్స్ అంటే అన్ని ప్రాపర్ వేలో ఉండాలి కదా సినిమా అన్నాక. ధోని దగ్గర ట్రైనింగ్ తీసుకునే టాక్ అయితే ఉంది కానీ ధోని సినిమాలో ఉంటే సినిమా ఫ్లాప్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం బాలీవుడ్ చూసినాం కదా, రాబిన్హుడ్ సినిమాలో అంతా ఊహించుకోలేము వాళ్ళని. విలన్ లాగానే పెట్టాలి, క్రికెటర్ లాగానే పెడితే సినిమా మాత్రం చాలా బాగుంటుంది అనుకుంటున్నా బ్రో. నాకు చాలా బాగా నచ్చింది. ఇక మాట్లాడుకోవడానికి ఏం లేదు, ట్రైలర్ టీజర్ వస్తే మాత్రం అభిమానిగా ఒక్క ముక్కలో దేవుడు రావు స్వామి. మా షాట్ కాదు, ఆ క్రికెట్ షాట్ కి ఫ్యూచర్ లో నేను క్రికెట్ ఆడతా కదా, ఆ షాట్ ఎప్పుడైనా ప్రయత్నిస్తా బ్రో. ఒట్టకాయలు పోతుందో చెట్టకాయలు పోతుంది కానీ షాట్ మాత్రం చూస్తా బ్రో. అంటే ఇప్పుడు దాకా రామ్ చరణ్ కెరీర్ లోనే పెద్ది లాంటి మాస్ లుక్ నేను ఎక్కడ చూడలేదు. ఇప్పుడు అందరూ కూడా చాలా మంది అనేది ఏంటంటే పుష్పకి సీక్వెల్ గా వస్తుంది లుక్, అది ఇది అని ఏదో ట్రోల్ చేస్తున్నారు. అసలు ఒక రకంగా చెప్పాలంటే పుష్పకి మించి ఉంది ఆ సిగరెట్ కానీ, బీడియా సిగరెట్ సంథింగ్, అది తాగే లుక్ అయితే నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి. నిజంగా ఫస్ట్ గ్లిమ్సే ఒక్క లైన్ అసలు బుచ్చిబాబు ఏంటో చూపించాడు అబ్బా. నిజంగా పిచ్చెక్కిపోయింది నాకైతే ఈ గ్లిమ్స్ చూసి. ఖచ్చితంగా చెప్తున్నా బాక్స్ ఆఫీస్ భాష అవుతాడు ఈ దెబ్బతో. రామ్ చరణ్ బాయ్ అవుతాడు. నాకైతే అక్కడ ట్రాక్టర్ మీద దూకే షాట్ గానీ, ఆ వడ్ల బత్తానే చింపుకొని వచ్చే షాట్ గానీ, అది ఎలా ఉందంటే నిజంగా ఒక మాస్ హీరో, ఒక మాస్ క్యారెక్టర్, మాస్ డైలాగ్, ఒక్క డైలాగ్ లైన్ చాలు బాబా. అసలు ఒకరి కింద బతకనీకి కాదు, మనం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనకు నచ్చిన పని చేసుకుంటూ పోవాలి, వాడి కింద బతకడానికి ఇంత జీవితం ఎందుకనే డైలాగ్ ఉంది చూడు. అబ్బబ్బా రాక్. అసలు ఒక రకంగా చెప్పాలంటే లాస్ట్ షాట్ క్రికెట్ షాట్ అయితే ఆల్రెడీ ఐపీఎల్ రన్నింగ్ లో ఉంది ఇప్పుడు. నిజంగా ఆ షాట్ ఎవరైనా ట్రై చేస్తే నిజంగా ఖచ్చితంగా బుచ్చిబాబుని అడిగానే సరే 1 కోటి రూపాయలు అడిగి ఇచ్చేస్తా. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, బుచ్చిబాబుని పిలిచి మరీ ఇప్పిస్తా 1 కోటి రూపాయలు. నిజంగా చెప్తున్నా, అలాంటి షాట్ నిజంగా ఎవర్ గ్రీన్ షాట్ అది. నేను కూడా ట్రై చేయాలి, నిజంగా ట్రై చేస్తా ఆ షాట్. నేను క్రికెట్ ఆడుతూ ఉంటాను అప్పుడప్పుడు వెళ్ళి, కాబట్టి ఈ షాట్ ని బట్టి అందరూ కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఒక్కసారి అంత సీన్ లేదు బస్. ట్రైనర్స్ అందరూ ఆడేది అక్కడ ఐపీఎల్ లో. నాకు ఖచ్చితంగా ధోని అన్న ట్రై చేస్తే బాగుండు. ఎందుకంటే ఈ బుచ్చిబాబు ట్రైనింగ్ మొత్తం ధోనితోనే
సాగిందని తెలుస్తుంది ఈ సినిమాలో. ధోని గారు ఈ షాట్ ట్రై చేస్తే ట్రెండ్ అవుద్ది, సెన్సేషన్ అవుద్ది. హెలికాప్టర్ షాట్ కాదు, ఇది బుచ్చిబాబు షాట్ అవుద్ది. రియల్ లైఫ్ లో జరుగుతుంది అంటారు, వచ్చి పోయి కింద హ్యాండిల్ కొట్టి పోయి 6 కొట్టి అంత టైం ఉంటుంది అంటారు. అంటే రన్నింగ్ లో అది స్పీడప్ అయిపోవాలి. అంటే నువ్వు నిదానంగా కొట్టి వెళ్ళేసరికి అది ఎక్కడో చోట తగులుతుంది, తగలకుండా చోట. కాబట్టి అది నువ్వు చాలా ట్రైనింగ్ అవ్వాలి. ఇప్పుడు హెలికాప్టర్ షాట్ చాలా క్రిటికల్, అది ధోని వల్లే అవుద్ది. ఇప్పుడు బుచ్చిబాబు ధోనిని ఎందుకు ఎంచుకున్నాడు? ధోని లాంటి ఇలాంటి మాస్ హీరోకి ట్రైనింగ్ ఇవ్వగలడు. అర్థమైంది? క్యారెక్టర్ వైజ్ చెప్తున్నాను. నిజంగా అద్భుతం, అమోఘం. నిజంగా చెప్తున్నా, రామ్ చరణ్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ గ్లిమ్స్ అని చెప్పాలి. ఈ పెద్దితో బుచ్చిబాబు రేంజ్ ఒక రేంజ్కి వెళ్ళిపోద్ది. గ్లోబల్ స్టార్ అలా మొత్తం వరల్డ్ వైడ్ స్టార్ అయిపోతాడు ఖచ్చితంగా. దీంట్లో తిరిగేది అన్న. మరి నాన్న బాగుపడే ఛాన్స్ ఉంటావా అన్న? నాకు తెలిసి నిజంగా ఈ షాట్, ఈ రామ్ చరణ్ ఈ షాట్ చూసాక నాని అని ఈరోజు నైట్ నిద్రపోడు. ఎందుకంటే దసరా సినిమాలో అసలు ఆ షాట్ ఆయనకు లింగిలో ఒక షాట్ కొడతాడు యాటిట్యూడ్ తో. ఇది కదా షాట్ అంటే అనేమో నేను కూడా చేశాను, కానీ ఇలాంటి షాట్ చూడలేదు బాబు. నేను జెస్సీ సినిమా చేసా, దసరాలో వాడాను, కానీ బ్యాట్ని ఈ రకంగా నేనైతే వాడలేదు. రామ్ చరణ్కి దండం పెట్టడేమో నాని గారు. నిజంగా ఎక్సలెంట్ సీన్, నిజంగా గ్లిమ్స్ అయితే అద్దరిపోయిందన్న. ఒక పవన్ అన్న ఫ్యాన్ గా చెప్తున్నాం, చాలా రెగ్యులేషన్ చేశారన్న మా రామ్ చరణ్ అన్న. గ్లిమ్సీతో ఆయన స్థాయి బుచ్చిబాబు గారు చూపించారు. ఇలాంటి సినిమాలే సెలెక్ట్ చేసుకోండి, పాత డైరెక్టర్లు నమ్ముకొని మోసపోవద్దు. ఈ త్రివిక్రమ్ గారు, లేదంటే శంకర్ గారు, లేదంటే పూరి జగన్నాథ్, వీళ్ళంతా అయిపోయిందన్న. కొత్త డైరెక్టర్ ఛాన్స్ ఇస్తే ఇలా చూపిస్తాడు. రామ్ చరణ్ ఎలా చూపించాడన్న అట్లా చూపిస్తాడు. ముక్కలో గ్లిమ్సీ అయితే అద్దరిపోయిందన్న. అంటే ఫైనల్ గా ఈ సినిమాలో ఎవరెవరు ఉన్నట్టు ఉన్నారు కదా, శివరాజ్ కుమార్ ఉన్నారు, చాలా మన జాన్వీ కపూర్ ఉంది, ధోని కూడా క్యామియో అంటున్నారు. యాక్చువల్ ఆ షార్ట్స్ అని ఆయన ట్రైనింగ్ ఇచ్చారు అంటున్నారు. నిజంగా ధోని ఉన్నట్టు అంటావా? పెట్టలో వచ్చేది అమ్ముతాం కదన్న, ఉంటే మాత్రం అద్దరిపోద్ది అంతే. మా పుష్పారికాయలు అవసరం లేదు ఈ సినిమాతో, ప్రతి సినిమాతో పుష్పారికాయలు ఏం అవసరం లేదు. కానీ మా రామ్ చరణ్ అన్న మళ్ళీ ఒకసారి వేసం తిప్పేలా చేస్తే చాలన్న. మామూలుగా లేదుగా. అందరికీ ఈరోజు శ్రీరామనవమి అయితే మాది పెద్ద నవమి. చాలా అద్భుతమైన గ్లిమ్స్ ఇచ్చారు ఈవేళ మన బుచ్చిబాబు గారు. నిజంగా ఇది 1990 ఆ మధ్యలో జరుగుతున్నటువంటి కథలా కనిపిస్తుంది. ఇటు రాజకీయము, అటు క్రికెట్, మన గేమ్స్ రెండు మిళితమై చేస్తున్నటువంటి ఒక అద్భుతమైన చారిత్రాత్మక కథలా ఉంది ఇది. నిజంగా ఇది చరిత్ర, ఇది సచిన్ షాట్ కాదు, పెద్ద షాట్. క్రికెట్ ఇలా కొట్టే షాట్ ఉంది. ఒక చిరుతపులి పేటకెళ్ళి పైకి ఎగిరి పట్టేటటువంటి పంచాయత్ దెబ్బ కొట్టినట్టుగా అంత అద్భుతంగా ఉంది ఆ షాటు. నిజంగా ఈ సినిమా పెద్ద సినిమా ఒక సంచలనం కాబోతుంది. ఎంత గొప్పగా ఉన్నాయండి రెండు షాట్లు. మనం ఉండగానే ఏదో చేసేయాలన్న డైలాగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. నిజంగా ఎలా అనిపించేది మీకు? బీజము ఇప్పుడు ఆయన అద్భుతం, ఇంటర్నేషనల్ ఏఆర్ రెహమాన్ ఇంటర్నేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ఇప్పుడు ఉన్నటువంటి గ్లిమ్స్ గారు ఏం సరిపోవు, అలా మామూలుగా ఉండదు. ఆ సినిమా ఒక అద్భుతమే సృష్టిస్తుంది. ఈ సందర్భం అనిపించాయి మరి ఏదండి రామ్ చరణ్ గారు లుక్స్ ఎలా అనిపించాయి? చాలా బాగుంది కదండి. అసలు ఆ ఫిట్నెస్ నిజంగా బ్యాట్ పట్టుకుని ముందుకెళ్ళి కింద కొట్టే షాట్ మామూలు హైలైట్ కాదు. ఇంతకుముందు ఎప్పుడు చరిత్రలో చూడాలి. రైనా లాగానే ఇప్పుడు మన రామ్ చరణ్ అని అనుకోవచ్చా? అవును, హెలికాప్టర్ షాట్ అనుకోవచ్చా? అవునవును, నిజంగా అద్భుతమైన షాట్ అండి. నిజంగా ఎప్పుడు చూడలేదు. మన కింద పొడిసి కొట్టడం కొత్తగా రేపు పొద్దున ప్రతి ఒక్కరు కూడా ఈ టైప్ ఆఫ్ ఒక షాట్ అని కొట్టాలనుకుంటారు. అంత అద్భుతంగా ఉంది సినిమా. మరో సంచలనం కాబోతుంది. ఇది పాన్ ఇండియా మూవీ సినిమా. ఇది 1990 కథలాగా అనిపిస్తుంది నాకు. మరి మీకు ఎలా అనిపిస్తుంది? బ్రహ్మాండానికి బాగా రికగ్నైజ్ చేయడం ఏంటండి. అది చూడండి ఎలా ఉంటుంది సినిమా. బుచ్చిబాబు గారు 4.5 సంవత్సరాల కష్టం, ఒక అద్భుత చిత్రం ఇది. నిజంగా చెప్పాలంటే అతను తయారు చేసే విధానం కానీ ఇందులో చాలా 100 కేజీలు ఎబో పెరిగాడు అని అంటున్నాను. మరి ఈ షాట్ ఏదో మామూలుగానే కనిపిస్తుంది. చిరంజీవి గారు ఎలా ఫీల్ అవుతారు? మామూలుగా పుత్రోత్సవం మామూలుగా ఉండదు. ఇవాళ పెద్ద పార్టీ 24 కలిసి వచ్చింది. మరి మెగా ఫ్యామిలీకి 25 ఎలా కలిసి వస్తుంది అనుకుంటున్నారు? బ్రహ్మాండం కలిసి వస్తుందండి. వాళ్ళు కల్మసం లేని మనుషులు కాబట్టి అఖండమైన విజయాలు ఇప్పుడు వాళ్ళ వెంటే ఉంటాయి. ఇది నిజం. ఎవరు ఏమనుకున్నా అది కల్మసం లేని ఫ్యామిలీ, 10 మందికి సాయం చేద్దామనే ఫ్యామిలీ. నిజంగా ఎప్పుడు కూడా పేదవాడి అభివృద్ధిని కాంక్షించే ఫ్యామిలీ అది. ఆ ఫ్యామిలీలో ఇలాంటి ఈ అబ్బాయి కూడా చాలా ఉత్తమమైన అని చెప్పి చాలా మంది చెప్పుకుంటారు. ఎవరు? రామ్ చరణ్. ఎలాంటి వివాదాలు లేవు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు ఎంత ఉదాత్తత ఉందో, అంటే చిరంజీవి గారు తండ్రి గారిని పోల్చాల్సిన అవసరం లేదు. ఆయన చేసే కార్యక్రమాలు ఆయన చేస్తుంటాడు. పవన్ కళ్యాణ్ గారి ఉదాత్తత అంతా కూడా ఇప్పుడున్నటువంటి రామ్ చరణ్ గారిలో ఉంది. ఆయన మంచితనానికి ఈ సినిమా ఇంటర్నేషనల్ సూపర్ డూపర్ హిట్ అవుతుంది.